వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. మష్రూమ్ అయితే ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. దీనికి ఒక 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొంచెం జీడిపప్పు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవేంటంటే టమాటాలను జీడిపప్పే గ్రైండ్ చేసుకోవాలి, ఉల్లిపాయలేమో చిన్నగా తరుక్కోవాలి. ఇప్పుడైతే దీనికేమో పొట్టు ఇలా తీసుకొని వాటర్లో వేయాలి. ఇలా పొట్టు తీస్తే వచ్చేస్తుంది. చాకుతో అయినా చేత్తో అయినా ఇలా వచ్చేస్తుంది పొట్టు తీస్తే. ఇవైతే ఇలా ఒక్కొక్కటి పొట్టు తీసుకొని ఇలాగ నాలుగు ముక్కలు చేసుకోవాలి. చిన్నవైతే 2 చేసుకుంటే చాలు, పెద్దవైతే ఇలా 4. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ అయితే నేను వేస్తున్నాను. ఇలా అన్ని ముక్కలు అలా వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం అయితే పొట్టు తీసాక ఇలా వాటర్లో కడుక్కోవాలి. మొత్తం సాల్ట్ వేసి ఇలా కడుక్కోవాలి. ఇప్పుడు ఏమంటే ఈ 2 టమాటాలు కట్ చేశాను, ఇందులో జీడిపప్పు కూడా వేసి ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్నగా తరుక్కోవాలి. ఇది ఇప్పుడైతే గ్రైండ్ చేస్తాను. ఈ పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకున్నాను. టమాటాలను, జీడిపప్పు, ఇంక ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కున్నాను. ఇంక దీనికి కావాల్సినవి ఇక్కడ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టాను స్టవ్ మీద. కొంచెం ఆయిల్ వేస్తాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఇందులో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 1 మినిట్. సాల్ట్ వేసాక ఒక 1 మినిట్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ అయితే అయిపోయింది. ఇవి తీసేస్తున్నాను. ఎక్కువ ఉడికించిన వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇంక ఇదైతే తీసేస్తున్నాను. వాటర్తో పక్కా తీసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. అదే ప్యాన్ మీద ఇంక ఇది తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను. వాటర్తో పెట్టుకోవాలి. తర్వాత ఇది వాటర్తో అలా డైరెక్ట్ అందులో వేసేయచ్చు. ఇప్పుడైతే పాన్ పెట్టుకున్నాను. అందులో బిర్యానీ ఆకు, లవంగం, చెక్క వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా తరిగిన వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇది ఒకసారి కలుపుకోవాలి. ఇలా నెమ్మది కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇందులోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఈ గ్రైండ్ చేసేటప్పుడు కూడా కొంచెం అల్లంను కొంచెం వెల్లుల్లి రబ్బలు ఇందులో వేసి పేస్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని ఇంక ఇందులో వేయలేదు. ఇంకా అల్లం వెల్లుల్లి వేసాక కొంచెం కలుపుకోవాలి. ఇదైతే వేగిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇంక ఇది ఒకసారి కలుపుకొని ఈ కర్రీకి కావాల్సినవన్నీ వేసుకోవాలి. సాల్ట్, కారం, కొంచెం సాల్ట్ వేస్తున్నాను తగినంత. ఈ కారంలోనే పసుపు ఉంటుంది కాబట్టి కారం, పసుపు కలిపి వేసేస్తున్నాను. ఒక స్పూన్ వేస్తున్నాను. మిరపకాయలు వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక మూత పెట్టుకోవాలి. 1 మినిట్ 2 మినిట్ అలా ఇది మొత్తం మగ్గేటట్టు చూసుకోవాలి. నేనైతే ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంక ఇలా దగ్గరగా అయిపోయింది. కొంచెం దగ్గరగా అయ్యేటప్పుడు ఇది వేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయింది. ఇప్పుడైతే ఇవి వేసేస్తున్నాను. వాటర్తో పాటు వేసేయాలి.
ఇంకేసేసి కలుపుకోవాలి. ఇంక వాటర్ తోటే వేస్తాం కాబట్టి ఇంక వాటర్ సరిపోతుంది. సరిపోతే కొంచెం వాటర్ చూసుకొని గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఇది ఒక 10-15 నిమిషాలు మీడియంలో పెట్టి ఉడకనివ్వాలి. ఇంకేదైతే వాటర్ పోసి నేను మూత పెట్టేస్తున్నాను. ఇదైతే ఒక 10-15 నిమిషాలు ఉడకాలి. ఇందులో తీసుకొని కలుపుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇదేంటంటే రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది కర్రీ. ఇంకైతే నేను కొన్ని వాటర్ వేసాను కదా, ఇంకా దగ్గరికి అయ్యే వరకు ఉడికిస్తున్నాను. ఒక 10-15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి కూడా. ఇప్పుడైతే నేను మూత తీసుకొని ధనియాల పొడి కొంచెం వేస్తున్నాను. ఒక స్పూన్కి ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడే ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలి సరిపోతే. నేనైతే వేసిన సరిపోయి. ఆల్రెడీ మష్రూమ్ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసాను కదా, మళ్ళీ ఇప్పుడు గ్రేవీలో కూడా వేసాను. చూసుకొని వేసుకోవాలి. నాకైతే సరిపోయింది. నేనైతే మీడియంలో హైలో ఒక 10 నిమిషాలు ఉంచాను. మీడియంలో ఒక 5 నిమిషాలు ఇప్పుడు ఉంచుతున్నాను. ఇప్పుడు మళ్ళీ గరం మసాలా వేసుకుంటున్నాను మూత తీసి. ఇంకా ఇలా అయితే రావాలి గ్రేవీ. ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసాక కలుపుకోవాలి. దీనికి ఏంటంటే జీడిపప్పు వేస్తే ఈ టేస్ట్ బాగుంటుంది. దీంట్లో గ్రేవీలో టమాటా జీడిపప్పు వేసాం కదా, టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ కూడా చపాతీకి అయితే బాగుంటుంది. ఇలా ఇంకా ఫైనల్గా కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో దించే ముందు వేసుకోవాలి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.